టుడే మనం శివుణ్ణి ఆరాధన సోమవారమే ఎందుకు చేస్తామో తెలుసుకుందాము. శివుణ్ణి పూజించే భక్తులంతా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం సహజం. ఆ రోజునే ఉపవాసం ఉంటారు చాలామంది. ఎందుకని అంటే సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం. చంద్రుణ్ణి ధరించిన వాడు శివుడు. చంద్రుడే సోముడు కనుక శివుణ్ణి చంద్రశేఖరుడు అని సోమశేఖరుడు అని పిలుస్తారు. చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుణ్ణి ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు సోమ అనే శబ్దాన్ని సా ప్లస్ ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది. ఉమాసహితుడైన వాడు అంటే పార్వతీపతి. ఎవరు? శివుడే కదా. ఆ విధంగా సోమవారం శివునికి ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. స్కంద పురాణంలో సోమవార వ్రత మహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు. సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం, ఈశ్వరాదిచ్చే. ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుణ్ణి ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు గనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెప్పారు. స్కంద పురాణం సోమవార వ్రతం వైశిష్ట్యాన్ని చెబుతూ అందుకు ఉదాహరణగా చంద్రగదుని కథ చెప్పింది. నలదమయంతుల మనవడు చంద్రగదుడు. అతడు చిత్రకర్మ కుమార్తె శ్రీమంతిని వివాహమాడి కొంతకాలం మామగారింట్లో సుఖంగా గడిపాడు. ఒకరోజు యమునా నదిలో మిత్రులతో నౌక విహారం చేస్తూ పెద్ద గాలికి నౌక తిరగబడగా నీటి పాలయ్యాడు. అప్పుడే మైత్రేయి అనే మునిపత్ని శ్రీమతినికి ధైర్యం చెప్పి పరమశివునికి ఇష్టమైన సోమవార వ్రత చేయమని ప్రోత్సహించింది. ఆమె వ్రతం ఆరంభించింది. నౌక ప్రమాదంలో నీళ్లలో పడిన చంద్రగదుడు అట్టడుగున ఉండే నాగలోకం చేరాడు. అక్కడ నాగరాజైన తర్చకుడు చంద్రగదుని వినయ విధేయతలకు మెచ్చి కానుకలిచ్చి నాగకన్యలతో పాటు ఒక నాగయువకుని తోడిచ్చి పంపుతుంది. అప్పటికి భూలోకంలో 3 ఏళ్లు గడిచిపోయి అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించాడు. భార్య వ్రతదీక్షలో ఉంది. పరిస్థితిని గమనించిన చంద్రగదుడు శత్రువులను జయించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. అలా పరమశివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని ఆచరించడం మరియు కార్తీక సోమవారాల్లో పూజలు చేయడం ద్వారా శుభాలు కలిగి సత్ఫలితాలను ఇస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.